Hulala, good morning, guys. How are you all? The long awaited time has finally ended. It's time for Moksha's first big trip to India. Yes, finally we are flying to India. మాకైతే చాలా టెన్షన్ కూడా ఉంది, అలాగే చాలా ఎక్సైట్మెంట్ ఉంది అండ్ హ్యాపీ అయితే మామూలుగా లేదు దట్ వీఆర్ కమింగ్ విత్ అవర్ బేబీ అండ్ ఫస్ట్ టైం హర్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్లైట్ అండ్ ఆల్ జర్నీ అనమాట. సో తనైతే ఇంకా 1 year కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా చిన్న పాపే. సో ఫైనల్లీ అయితే ఇలా కార్లో సెట్ అయిపోయాం లగేజ్ అంతా పెట్టుకొని. సో వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ కన్నా మేము బస్ ట్రావెల్ చేయాలి ఫ్రమ్ సలాలా టు మస్కట్ అనమాట. సో బేబీతో ఎలా ఏంటనేసి అని ఫుల్ ప్రిపేర్ అయిపోయాము. మేమైతే గల్ఫ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అని ఒకటి మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఇట్స్ సో కంఫర్టబుల్ అండ్ సేఫియర్ బస్ ఎవర్. వాళ్ళకి కార్గో సర్వీస్ కూడా ఉంది. సో మనం ఏమైనా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఏదైనా ఫర్నిచర్స్ ఏమైనా కార్గో చేసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ సర్వీస్ దే ప్రొవైడ్. అసలు మోక్ష కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇండియాలో. నాన్నమ్మ, తాతయ్య, పిన్ని, పెద్దమ్మలు చాలామంది, ఇంకో ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారు అని అది పుట్టిన కాడి నుంచి వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది కదా. సో దే ఆర్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్ అనమాట. ఈవెన్ వీ ఆల్సో. యా, ఎందుకు నేను కంఫర్టబుల్ అండ్ సేఫియస్ట్ అని చెప్పానంటే ఇక్కడ ఫుల్ ఏసీ ఉంటుందండి అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా వైఫై ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ బస్లో. సేమ్ మనకి ఫ్లైట్ జర్నీ అలా సేమ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాకపోతే టైమింగ్ డ్యూరేషన్ ఒకటి మనకి డిఫరెన్స్ వేరు ఉంటుంది ఫ్లైట్కి బస్కి. సో మిగతాదంతా మన కంఫర్ట్ జర్నీ. సో మేము పాపతో అయితే ఇది చూస్ చేసుకున్నాం ఎందుకంటే మాకు ఫ్లైట్కి టైం ఉంది మస్కట్ టు ముంబై. సో అందుకని ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసే కన్నా ఇలా ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పి ఇలాగా మోక్షతో స్టార్ట్ అయ్యింది ఇలా జర్నీ. తన ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, తన ఫస్ట్ ట్రిప్ టు ఇండియా, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. సీ యూ ఇన్ దట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.